దర్శనార్థే ఇక మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా వచ్చిండుల్లా ఇంత ఛాయసు కదా మరి అందరూ నిమ్మల పడ్డట్టేనా యుద్ధానికి సిద్ధమేనా ఇవాళ మరి ఎవరెవరి జాతకం ఎట్లా ఉంది ఏంది ఏ కథ పూస కూర్చున్నట్టుగా ఇడమర్చి ఇప్పి చెప్పుకుందామా ఇక మరి ఆల్జమెదుకుల్లో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్న మోత కార్యక్రమానికి స్వాగతం. చలో ముందుగా ఇక మీకు ఎరికే కదా మహాపత్రికలో ఏం రాసుకొచ్చిర్రు? పాజిటివ్ ధరలు రివర్సు మళ్ళీ క్రమంగా పైకా కిందికా పైకా ఎక్కడ పోతుందో దానికే అర్థమైతలేదు. గమ్యం లేని తోకపిచ్చ అయింది బంగారం. ఈ బంగారం చల్లకుండా పడుతుంది లేస్తుంది అయినా ఇక నిన్న మొన్న రాకెట్ లెక్క ఉరికిన బంగారము జర్రంతా పండుకుందట. ఇక మల్లెప్పుడు లేస్తుందో ఇది ఏ నిమిషానికి లేచి ఉరుకులో పెడుతుందో ఏ నిమిషానికి లేచి పాతాళం పడిపోతుందో తెలియదు. ఈ బంగారం ఎవడు పెట్టిండో ఏం కథో కానీ ఈ బంగారంతో ఆడలతో ఓ పంచాది. ఎందుకు ఈ బంగారం చల్లకుండా? బంగారం వేసుకుంటే ఏమన్నా ఒంట్లో తను వస్తుందా? ఇంకేమన్నా ఉరికొస్తుందా? ఇంకేమన్నా అవుతుందా? కడుపు నింపేదా కాలు నింపేదా? ఎందుకు ఈ బంగారం అనేది కొంతమంది మధ్యతరగతి కుటుంబాలలో మరలబడి పంచాది పెట్టుకుంటున్నారు. ఏందో ఎవడు పెట్టిన బంగారమో ఈ బంగారం చల్లకుండా. ఇక అమ్మ నువ్వు వాడు పండుకో. అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టడం కేసీఆర్ కుటుంబం నైజం. జూబ్లీ హిల్స్ ప్రచారంలో సీతక్క ఫైర్. ఇక ఈమెకు సీతక్కకు బోరబండ ఇలాక అప్పచెప్పిరట. ఇక షెడో పడో కాళ్ళ గిరకలు కట్టుకొని సందు బొందు గల్లీ గాలించుకుంటా ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపియాలని పట్టుబట్టి ఇక ఇంట్లో నిన్న ఇక వాళ్ళు అది ఇది నవీన్ యాదవ్ ఇది ఇట్లా అదట్లా వాళ్ళది ఆ కుటుంబము వీళ్ళది ఈ కుటుంబము చిన్న శ్రీశైలం యాదవ్ది రౌడీ కుటుంబం అని ఇక వాళ్ళు లేంకలు కొడుతున్నారు బీఆర్ఎస్ కోల్యాగలు. ఇక వాళ్లకు ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలి అనేది ఇక సీతక్క ఇక బోరబండ ఇలాకలా ఇక ఈమె ఇప్పుడు తాజ్వందరినట్టు తరుగుతుంది వాళ్ళను. ఎట్లా? నీ బిడ్డ పెళ్లి చేసేటప్పుడు ఏ కారణం లేకపోతే కేసీరావు నీ బిడ్డ కవితమ్మ నీ గౌరాల బిడ్డ కవితమ్మ పెళ్లి చేసేటప్పుడు ఏ కారణం లేకపోతే చిన్న శ్రీశైలం యాదవే కదా నిన్ను ఆదుకుంది. ఎట్లా మర్చిపోయినావు కేసీరావు? ఆన కొట్టగానే అతను మార్చిపోయినాయా అనేది ఇప్పుడు సీతక్క ఆంబాయం వెళ్ళ పోసుకుంటుంది. ఇక పెళ్లి ఖర్చు షెడ్డా పడ్డా ఇది పెట్టంగా కూడా ఈ సాయం చేయంగా కూడా కేసీరావు బిడ్డ పెళ్లి చేసేందుకు పైసలు లేకపోతే చిన్న శ్రీశైలం యాదవ్ సాయం చేయంగా కూడా మీదంగా ఈ కేసీరావు పార్టీ అని పార్టీ పెట్టి ఉద్యమం అని ఉసుగొల్పి షెడ్డో పడో వ్యవహారం చేసిండు. సరే మరి అప్పుడు తిరగాలంటే ప్రచారానికి మరి రథం కావాలిగా. ఆ రథాన్ని కూడా దిక్కులేబట పశలు. అప్పుడు ఈయనే చిన్న శ్రీశైలం యాదవే రథం ఇప్పించిండు అట. ఇక వస్తాప్పుడు పోతాప్పుడు బుగ్గి ఇక లెక్కే లేదు. ఇంకేనన్నా మీటింగ్ అవుతుందన్నా అంటే ఆడ ఇంత అన్నం భోజనాల ఏర్పాట్లు. ఈయన ఊరూరా ఉరుకులో పెట్టి తిరిగి చెప్పడానికి మాట్లాడుతందుకు సభలు పెడతందుకు సమావేశాలు పెడతందుకు ఊరూరు తిరుగుతందుకు ప్రచార రథాన్ని కూడా కోరిచ్చిండట చిన్న శ్రీశైలం యాదవ్. మరి ఇంత సాయం చేసినాక తిన్నకాడ పక్క సాపలు ఎట్ట కాలుస్తావు కేసీరావు నువ్వు అని ఇప్పుడు సీతక్క అంబాయ వెళ్ళబోసుకుంటుంది. అదే కాదమ్మా అదే నోరు తెరుస్తుంది. ఇట్లా అంటే సాయం చేసినోనికి నువ్వు తెడ్డు చూపించే రకానివి. నిన్ను ఎట్లా నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? నువ్వు బాయికాడ వండుకొని కళ్ళబోలి మాటలతోటి బొల్లి కూతలు కూస్తే ఎవరు నమ్ముతారు మిమ్ములా? ఇవాళ చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబము రౌడీ షీటర్లు రౌడీలు అని ఎట్లా పలుకుతున్నావు నువ్వు పలుకులు? ఆనాడు మరి వాళ్ళతోటి నువ్వు ఎట్లా సాయం పొందినవు? రౌడీలేనా? మరి రౌడీలతోటి నువ్వు సాయం ఎందుకు తీసుకున్నావు మగోడా అనేది ఇప్పుడు సీతక్క కుండ బద్దలు కొట్టి ఈ రకంగా కళ్ళెర్ర చేసి కయ్యానికి కాలు దువ్వుతుంది. ఇక గోల్యాగ
బరిలో 58 మంది బరిలో 58 మంది జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఫైటింగు 58 మందిలో ఇప్పుడు ఫైటింగు ఇక కొన్ని కోల్యాగలు ఇక మురుగారతో ఈడంగా కూర్చా ఒకడు ఆడంగా కూర్చా ఎందుకురా నీకు అది ఇదని లోపటంగా కొన్ని కోల్యాగలు వెనక వీక్కున్నాయట కాడెత్తేసి వెనకకు వీక్కున్నాయట ఇక కొన్ని జల్లెడ పడుతుంటే అందులో ఇక తప్పప్పులు సరిదిద్దితే అందులో కొన్ని వీకపోయినాయట ఇక అవి అడివోను ఈవోను ఆఖరికి వస్తారు కల్లా ఇప్పుడు 58 మంది బరిలో ఉన్నారట ఎలా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఇక ఇలా ప్రధాన పార్టీలు ఇప్పుడు కాంగ్రెసు బీఆర్ఎస్ బీజేపీ ఇక పట్టుపగ్గాల మీద ఎవరికి వాళ్ళు ఇక చిన్నగా తన్లాడుతుర్రు ఇక ఈ తన్లాటలో ఇక మరి ఇక గది చూద్దాం ముందు పోయినావే ఓ అమ్మో ఈయన ఢిల్లీకి సీఎం రేవంత్ నేడు డీసీసీ నియామకాలపై కీలక సమావేశం ఇక ఊరబెట్టిరు రేపు మాపు కొత్తగా పెళ్లి చేసుకుంటే కనుక ఇక పెళ్ళం అత్తగారింటికి వచ్చినాక ఎట్లా ఏంది ఏం కథ ఊకోవయ్యా ఇలా అమాసా ఇక రేపన ఏంది ఎట్టటి సంగతి అంటే ఊకోవయ్యా ఇలా పుణ్యము ఇక అది అనేది ఆఖరికి వస్తారు కల్లా ఆదివారం రాగానే అవతల వాడి అమ్మగారింట్లో జ్వరపడ్డది అవి గట్ల ఉంది కథ అరే రామచంద్ర మీ పదవులు ఇచ్చేది ఎప్పుడో ఇస్తే షెడ్డో పడ్డో వాళ్ళు కూడా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లా కొంత బలం నూక్కపోదురు చేసుకుందరు ఇక ఇస్తాం ఇక ఆడికెళ్ళి వస్తారు ఇక ఈడికెళ్ళి వస్తారు ఢిల్లీకి వెళ్ళి వస్తారు ఏంది సారు ఇది చేపట్టేవాడు లేక చెడిపోయింది అన్నట్టు ఏంది గందరగోళం ముందుగా ఎప్పుడో చేసుకోవాల్సిన ఈ డీసీసీ కథ ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఇంకా నానబెడుతురు ఇక మరి ఢిల్లీకి పోయిందట మరి ఇక ఇంట్లో మరి ఏ కోల్యాగ పేరు బయట బగ్గ వినపడుతుంది ఏ కోల్యాగ పేరు జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది ఏ కోల్యాగకు పలుకుబడి పతార ఉంది దేనికి ఇస్తే రేపు స్థానిక సంస్థల చక్రం తిప్పుకొస్తుంది ఎవరికి బలం ఉంది ఎవరి గాలి జాగుతుంది ఎవరి మాట సాగుతుంది అనేది ఆరాధేసి ఇక కోల్యాగలకు జిల్లా అధ్యక్ష పదవులు అంటగట్టబోతారట ఇక మరి ఢిల్లీ పోయిండు మీనాక్షి నటరాజను రేవంతమయ్య పిసిసి పెబ్బ మహేష ఇక పోయి షెడ్డో పాటో మాట్లాడి ఇక ఆడ పెద్ద ముత్తయ్యలు ఉంటారు కదా పెద్ద కోల్యాగలు వాళ్ళతోటి షెడ్డో పాటో ముచ్చట పెట్టి ఇక ఆయన ముచ్చడు చెవులు వేసుకొని వచ్చి ఇక వీళ్ళు పెన్ను గీత గీస్తే ఇక పలానా ఆయన అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు అది తేలబోతుందట చూద్దాం దాని మీద ఇవాళ ఏదో సమావేశం పెట్టుకున్నారట ఇది కథ ఇక చూడండి బస్సులో బుగ్గి 19 మంది సజీవ దహనం ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు కర్నూలు జిల్లాలో దారుణం మృతులలో 6 తెలంగాణ వాసులు 11 మంది ఏపీ బస్సు ప్రమాదంపై 11 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 6 తెలంగాణ వాళ్ళట బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ సీఎంలు రేవంత్ చంద్రబాబు దిగ్భ్రాంతి ఎవరు దిగ్భ్రాంతి పెడితేంది ఎవరు సంతాపం పెడితేంది ఎవరు ఇంకేం చేస్తేంది కుందేలు పోయినాక బొర్రె కొట్టుకుంటే సకదానం ఏంది ఎటట సంగతి ఏంది ఏం కథ అందులో ఉన్న కథ ఏంది లేని కథ ఏంది ఈ బస్సు కూడా అట కావేరీ ఏంది అది కావేరీ ట్రావెల్స్ వేమూరి కావేరీ ట్రావెల్స్ ఇక ఈ మొనగాడు ఎక్కడో డయ్యూ డామాన్లో రిజిస్ట్రేషన్ చేయించిండట ఒడిశాలో ఆల్టరేషన్ చేయించిండట ఇక్కడ చేపిస్తే ఎక్కువ పడుతుంది కుచ్చనాల ఖర్చు ఎక్కువ వస్తుందని గిసవంటి మొగోలు తయారయ్యారు తెలంగాణలో ఇక ఈ రకంగా చేసి ఇక ఆయన కథ నడిపించిండు సరే షెడ్డో పడ్డో ఇక ఆయన బాధ అయినా పడ్డాడు దాని మీద కూడా 23,000 పెండింగ్ చలానే ఉన్నాయట ఓవర్ స్పీడు షెడ్డా పడ్డా అంతా ఇక ఇంట్లో ఓ పోరగాడు చల్లకుండా ఆయనకి పెళ్లి చూపులాట ఆయన పెళ్లి చల్లకుండా ఒక కూలోడు చేయబట్టి ఇంటి అడుగుడు వచ్చింది అన్నట్టుగా ఉంది కథ ఇప్పుడు వాడు ఏదో రాంగ్ రూట్లో వచ్చిండట రాంగ్ రూట్లో వచ్చి మరి అందరికీ టక్కర్ అయిందని కొందరు అంటారు రాంగ్ రూట్లో వచ్చి బస్సు తాకిందని కొందరు అంటారు వాడు ఎగిరి అడ్డుపడ్డాడట పల్సర్ బైక్ ఏమాట ఆ పల్సర్ బైకు ఇది బ్రేక్ కొడితే 300 మీటర్లు నూకపోయిందట ఆ బైకు అందుకు ఇరికి ఇక అందులో ఏమేమి ఉసుకపోయినాయో ఆ పెట్రోల్ ట్యాంక్కి
లీక్ అయ్యి మంటలు లేచినాయి. అది లేవగానే ఇలా డీజిల్ ట్యాంక్ దీనికి పొక్కబడి ఇది లేచింది, ఇది అది కమ్ముకుంది, పొగ లేచింది. ఈ అసవైన సుఖమైన వాళ్ళు దానికి ఒక ఎమర్జెన్సీ తలుపులు అనేది పెట్టలేదు. వెనకంగా ఎమర్జెన్సీ తలుపులు పెడితే అది తీసుకొని ఉరుకుతట్టు ఉండాలి నాయ, అది లేదు. మొత్తం మూసుకుర్రు, మొత్తం చుట్టూ దడిగట్టినట్టు మూసుకుర్రు. ఏడ ఓసదాళ్ళకు కొంతమంది నిద్ర, గాఢ నిద్ర. ఎప్పుడు మరి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతాన నిద్ర మబ్బాయి అప్పుడు పండుకురు కొంతమంది. ఇక ఈ పొగ ఆ పొగ దట్టగా లేచి మొత్తం ఇదైపోతే ఆ ఊపిరాడగానే కొంతమంది నిద్ర అట్టి చచ్చిరట సీట్లలోనే. కొంతమంది మేల్కున్న వాళ్ళు పాయ వచ్చే అంటే ఏడంగా పోతావు. ఏమో చేతుల్లో మన చేతులలో ఏమైనా కత్తులు కటారు గొడ్డలు ఏమైనా కట్టెలు ఉంటాయా బస్సులో? ఇక అటో ఇటో కొన్ని ఎవడో తెలివికాలుడు ధైర్యవంతుడు ఒక ఆడంగా పొగ పెట్టి అద్దానికి పొగ పెట్టి 6 గుంజేసిందట. ఒకరికి నిద్ర సోయే ఉందట, ఆయనకి అంత పొగ వచ్చినా ఆయనకి మేలుకే లేదట. నన్ను ఎప్పుడు బయట వేసిరో నాకే తెలియదు ఉంటుడు ఆ మొగ ఆయన. కానీ ఈ ఘోరాతి ఘోరం మరి ఇది అధికారుల తప్పిదాల వల్ల జరుగుతుందా, అసలు ఏడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎందుకు నిఘా పెడతలేరు? ఈ రాంగ్ రూట్లు పాడైపోను, ఈ రాంగ్ రూట్లు గిట్ట తయారయ్యి రాంగ్ రూట్లు. ఇక ఆయన పెళ్లి సోకాట మీద ఏమో చిన్నటేకురు పోయిండట, ఆయనదో ఊరాట చిన్నటోకురు పోయిండట. ఆయన మరి తెల్లారితే పెళ్లి చూపులు అయితే షెడ్డో పట్టో ఇంటికాడ ఉండి మాటో ముచ్చటో ఎట్లా ఏంది ఏం కథ అన్నది ఆలోచన ఉండాలిగా. మరి ఈ కోడిలాగా చిన్నటేకురు ఎందుకు పోయిందో ఏం కథ. కర్నూలు జిల్లా ఊరు పక్కన ఊరు మధ్యరాత్రి కాడ పోయి ఆడంగా రావాల్సిన అవసరం ఏముంది, అసలు ఏమైంది, ఎట్లా ఏంది ఏం కథ అనేది ఎక్కడ ఇంకా వశపడతలేని ముచ్చట. కానీ ఉత్త పుణ్యానికి ఆ ఒక్కడు ఇవాళ 19 మందిని పొట్టన పెట్టుకున్నాడు. కొంతమంది చిన్న చిన్న దెబ్బలతోటి గాయాలతోటి బయటపడ్డారు. ఇక నేను 5 లక్షలు ఇస్తా, నేను 10 లక్షలు ఇస్తా, నేను 2 లక్షలు ఇస్తా అని ఇక ఈ నాయకులు ఇప్పుడు బొబ్బలు పెడతారు. నాయకులు అధికారులు చేయాల్సింది ఎప్పుడు కుందేలు పోయినాక బొర్రె కొట్టుకున్నప్పుడు వీళ్లకు మేలుకొస్తుంది. అధికారులారా నాయకులారా మీకే చెప్తున్నాం, ఎప్పుడు ఏది ఎట్లా చేయాలో గట్ట చేయరు. కుందేలు పోయినాక కుందేలు లేచిపోయినాక బొర్రె కొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. అలా ప్రాణాలు పోయినాక మీరు 5 లక్షలు కాదు 10 లక్షలు కాదు ₹1 కోటి ఇచ్చినా ఆ కుటుంబానికి మీరు న్యాయం చేయలేరు. ఫస్టే రూపాయితోటి అయ్యే పనే అప్పుడే చెయ్యిరి, ఏది ఎట్లా చేయాలనో అప్పుడే చెయ్యిరి. ఇవాళ ఏం సకదానం ఇవ్వాల ఇంతమంది. ఇలా జూపల్లి పోయిండట, అక్కడికి వెళ్ళి హోంమంత్రి ఆమె అనిత వీళ్ళు వాళ్ళు ఆయన ఢిల్లీలో ఆయన పెద్ద మనిషి ఫోన్ చేసి దిగ్భ్రాంతి చెప్తుండట. ఆయన అంత అయిపోయినాక బొంత చేతికి వచ్చినాక ఇప్పుడు అన్ని కథలు ఇప్పటికైనా మీకు పద్ధతి బయట చెప్తున్నా, అధికారులని జర ఉరుకులో పెట్టిర్రి, పక్కేసుకొని పండబెట్టకూరి. మీరు జోలపాడ వాడితే వాళ్ళు బంతారు, మీరు జర ముందుగానే పెట్టి కూర్చుర్రి, అప్పుడు అవి ఉరుకులో పెడతాయి. రైతు ఏం చేస్తాడు, రైతును చూసి నేర్చుకోరి. ఆడికి సరిగ్గా తిండి పెట్టి మంచిగా ఇది చేసి అరక పోకపోతే దాపడదానికి కూర్చోాలన్నా ఒలిపడదానికి కూర్చోాలన్నా రైతుకి ఎరికే ఏది పోకపోతే దాన్ని కూర్చుతాడు. దండే ఇంత దండే పడుతుంది దానికి కుర్చీ. వీళ్ళకు కూడా అట్లా కూర్చుర్రి, ఎందుకంటే అట్లా అయింది వ్యవస్థ, అట్లా తయారైపోయింది. బయలుపోతే కొంతమంది, అందరు కాదు, కొంతమంది చదువు పంతులు నిద్రపోతురు బయలుకి పోయి. ఒక ఆయన మంచిగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇక ఫ్యాన్ వేసుకొని చక్కదనంగా మంచిగా తమాషగా, అందరు కాదు, కొంతమంది ఉర్రు, కొంతమంది నీతివంతులు ఉన్నారు, కొంతమంది మన జీతం ఏమైనా పిచ్చలు మేస్తున్నాయా, మనం సక్రమంగా పనిచేయాలి అనేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది మొద్దు శుద్ధులు కూడా తయారయ్యారు. ఈ మొద్దు శుద్ధులతోటే ఇక గిసవంచి పనులు నడుస్తున్నాయి. మరి ఆ డ్రైవర్ గానికి ఎందుకు సిగ్గిలేదో వానికి కండు కనపడలేదేమో. ఏం సకదానం మీకు సకదానం, అన్యాయంగా 19 మందిని పాపం పోరగాళ్ళు బొట్టగాళ్ళు ఒకళ్ళైతే పాపం 4 ఒకటే కుటుంబం, భర్త భార్య 2 పోరగాళ్ళు పాపం. ఇక కాలిపోయిన బస్సు కాడికి వచ్చి
ఆ శవాలను కూడా ఈ గుర్తుపట్టలేనంతగా ఇదైపోయారు. వాళ్ళ ఏడుపులు కాదు, వాళ్ళ కన్నీళ్ళు కాదు, వాళ్ళ దుఃఖం కాదు. సోయి తప్పిన పనులు చేసి ఇట్లా మంది పానాలకు గణం అవుతుర్రు. ఏం బస్సు ఆ బస్సు చదవకుండా ఈడ చేసుకుంటే ఏమైందా? మగవానికి రిజిస్ట్రేషన్ ఈడ లేదా? 10 రూపాయలు తక్కువైతే కానీ ఉరికి ఆడ చేయించుకుని మళ్ళీ అది ఇంకేదో ఉంది కథ, అది చదువుదాం మళ్ళా. పంచాది పాడైపోను. సర్కారుకు టెండర్ల కిక్కు, మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు. 95,000 అప్లికేషన్లతో సర్కారుకు 2,854 కోట్ల ఆమ్దాని. అప్లికేషన్లు రంగారెడ్డి డివిజన్లో అత్యల్పంగా ఆదిలాబాద్ కోల్యాగలు జర తక్కువ చేసుకునేట. అక్కడ జర బొట్టు బాగా పెడతారు, అక్కడ భక్తి ఎక్కువ ఉంటుంది, అక్కడ జర భక్తి బాగుంటుంది. ఆదిలాబాద్ నేను పోయి చూసిన, ఆదిలాబాద్లో భక్తి ఎక్కువ ఉంటుంది. అందుకనే జర తాగుడు జర తక్కువ ఉంటట్టుంది తాగుడు. ఇంక ఎక్కువ తాగే కోల్యాగలు ఏడ ఉన్నాయి? రంగారెడ్డి జిల్లాలో ఇక తాగుడుకు ఎక్కువ ఇది ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ వచ్చినాయి దరఖాస్తులు. ఆదిలాబాద్లో తక్కువ వచ్చినాయి. అయితే రంగారెడ్డి మొత్తం ఇక తాగుడు ఊగుడే మొత్తం. ఏమన్నంటే తెలంగాణ వాళ్ళం లోపక తాగాలి, పీక తినాలి అన్నట్టుగా. సర్కారుకి అయితే బాగానే తెచ్చింది కడుపు సలగుండా. 2,854 కోట్ల ఆమ్దాని గల్లపెట్టెలా మూలుగుతుందట. ఇగోది ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. ఇగో వీళ్ళే పాపం. గొల్ల రమేష్ ఆట, ఆయన భార్య అనూష, బిడ్డ మన్విత, కొడుకేమో మనీషు. పాపం ఏం సకదానం ఈ సకదానం. అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టడం చెప్పుకున్నాం. ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. ఈ కోల్యాగా బాగా తిరుగుతుంది. కలెక్టర్ హనుమంతరావు బాగా తిరుగుతుండట. ఒకనాడు పోయి మనం కూడా పోదాం, పోయి కలుద్దాము. యాదాద్రి జిల్లా కలెక్టరు హనుమంతరావు ఇక అంగన్వాడీ బళ్ళల్లో పోతుండు, ఊర్ల పొంట పోయి ఇండ్లలోనే పంతుండు. పల్లెనిద్ర అని ఇక ఆ ఊళ్ళో పోయి ఆ ఊళ్ళోనే పండుకుంటుండు, లేస్తుండు. ఆ ఊళ్ళే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాడికి పోయి ఎంతమంది ఉన్నారు, ఎప్పుడెప్పుడు వస్తుర్రు, ఏమేమి మందులు ఉన్నాయి, ఏమేమి గోళీలు ఉన్నాయి, జనాలకు మీరు ఏ రకంగా సేవ చేస్తుర్రు అని అరుచుకుంటుండు. ఇక మళ్ళీ పోతే గిట్లా అంగన్వాడీ కేంద్రాలకు పోతుండు. మరి పోరగాళ్ళకు మరి షెడ్డోపడ్డు బిర్యానీ, అది ఇది, గుడ్లు, మన్ను, మషాడం, పాలపొడి అని పెడుతుర్రా ఉత్తదేనా అడుగుతుండు. టైంకి వస్తుర్రా అడుగుతుండు. అన్నీ చెక్కింగ్ చేస్తుండు, కాగితాలని చెకింగ్ చేస్తుండు. మంచిగానే అరుచుకుంటుండట. ఇక పోతే ఇక నిన్నయాల ఆనముసులకు ఆనదేవుని మొదలాడి దెంప ఆనదేవుడు ఇప్పుడు పెంక మీద పేలపిత్తి లెక్క పేలుతుండు. ఊ అంటే వస్తుండు, అంటే వస్తుండు, పిలిస్తే పలుకుతుండు. ఇప్పుడు ఆయన చేయబట్టి సబ్బండ వర్గాలు మన్ను దుమ్ము వస్తుర్రు. వరిసేను కోసుకుందామంటే ఏల లేకుండా చేస్తుండు. కోసిన ఒడ్లు కళ్ళంలో ఎండబోసుకుందామంటే ఆజిని కూడా పగ్గం పాడు చేస్తుండు. ఇక ఆరం తప్పిన వరదలతోటి ఎండబోసుకున్న ఒడ్లు ఆగమైపోతున్నాయి, వాగులో కలుస్తున్నాయి. రారో అన్నప్పుడేమో రాడు ఈ ఆనదేవుడు. వద్దు అన్నప్పుడు కుమ్మరిస్తుండు కుండపోత. ఎదిగా రైతన్నలా ఉసురు పంచుకుంటుండు. ఈ బడా స్వార్థపరులేమో ఆనదేవుని ప్రకృతి ఉసురు పంచుకుంటున్నారు. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పడుతుంది అని అర్రల కుక్కి పెట్టేంత డబ్బున్నా ఆయనకి ఇంకా ఆశే, కోరికే. ఇంకా కావాలి లొట్టలు వేసుకుంటా, ఇంకా కావాలి కరగనాకుతా, ఇంకా కావాలి దిగమింగుతా, ఇంకా కావాలి తరతరాలకు తరగని సంపద దాచిపెట్టుకుంటా. రేపు పోయేనాడు ఆయన బొందలగడ మీద వేసుకొని పోతాడో ఏమో.
ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే గిసవంటి కోయిలాగలు తయారు కావాలి. హనుమంతరావు వంటి నిజాయితీ గల సార్లు తయారు కావాలి. ఎంత ముద్దుగా తిరుగుతుండంటే రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సరే మంచి సారు, ఎందుకంటే పాపం కళ్ళాలల్లా పోసుకున్న ఒడ్లు కొన్ని నాణ్యాయి, మసిలినాయి, నల్లగా అయినాయి, మొలక కూడా వెళ్ళినాయి. రైతన్నల ఉసురు వంచుకోకూరి అధికారులు కూడా జర ఉరుకులో పెట్టి రైతుని కడుపులో పెట్టుకొని చూసి ఆరుగాలం చేసిన రైతన్నకు జర్ర ఆసరగారి తోకాసరగారి అంటే మిమ్మల్ని ఏమో డబ్బు ధనం ఐశ్వర్యం ఇవ్వమంటలేము. వాళ్ళు పండించిన పంటను జర్ర మీరు సకాలంలో కొని వాళ్ళని చెడ్డో పడ్డో ఆదుకునే ఉపాయం చేయాలి. ఈ నల్లగున్నాయి, ఈ మసిలినాయి, ఈ మొలికెళ్ళినాయి, ఈ ఎర్రగున్నాయి, ఈ కర్రెగున్నాయి అని జర వంకలు పెట్టకూరి. బురదమాయిలో దిగి పని చేస్తే మీకు తెలుస్తుంది, ఆ చెమట కారిస్తే మీకు తెలుస్తుంది. హనుమంతరావు సారు శబాష్, మంచి పని చేస్తున్నావు. శుక్రవారం భువనగిరి మండలం నందనం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని ధాన్యం కుప్పలు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలోని రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం ఏమైనా తడిసినవా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపు నుండి టార్పాలిన్ ఇవ్వడం జరిగింది కదా, ధాన్యం టార్పాలిన్పై ఆరబోసి పెట్టాలన్నారు. పెట్టుకుంటారు సారు వాళ్ళకి ఎరికే. అప్పుడు ఎంత వర్షం వచ్చినా ధాన్యం తడవదు. అంటే కుప్ప ఉన్నప్పుడు ధాన్యం తడవదు సారు, టార్పాలిన్ వేసుకుంటారు వాళ్ళకి ఎరికే. కానీ ఎండబోసినప్పుడు పుసుక్కున్న ఇప్పుడు ఎండ వెళ్ళింది కదా అని లోపల ఒడ్లు మసులుతున్నాయి కదా అని నల్లగా అయితే కదా అని ఎండబోస్తారు. ఈ ఎండబోసినాక ఈ ఆనదేవుడు అప్పటిదప్పుడే ఉరికొస్తుండు. అప్పటిదప్పుడే మబ్బు పట్టి ఉరికొచ్చే వరకల్లే ఇక నువ్వు బట్ట నేను బట్ట అది ఇది సరే వరకనే ఒడ్లు నానుతున్నాయి. జరుగుతున్న కథ గది. సరే మొత్తానికైతే యాదాద్రి కలెక్టరు ఈ రకంగా రోజు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు ఏం కావాలి అని అరుచుకుంటూ ప్రజల బాధలను ఈ రకంగా ఆలకించి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపుతున్నందుకు మన నేను పక్షాన యాదాద్రి కలెక్టరు హనుమంతరావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకేముంది, కేసీఆర్ అప్పుడు ఫామ్ హౌస్, ఇప్పుడు ఫామ్ హౌస్, బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్పు. అప్పుడు కూడా ఫామ్ హౌస్ పాలనే, ఇప్పుడు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళే కథ నడిపిస్తున్నా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం కోయిలాగర్ మొత్తం ఆడికే పోయి పాఠాలు నేర్చుకొని వస్తున్నాయట. పెద్ద మనిషి చెప్పే పాఠాలు నేర్చుకొని ఫామ్ హౌస్కి వెళ్ళి నేర్చుకొని వస్తున్నాయి. వచ్చి జూబ్లీ హిల్స్లో పలుకుతున్నాయి. అయితే ఏమంటుంది కోయిలాగా, ఆలేరు కోయిలాగా, పురాణాలలో కుంభకర్ణుడు 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోయినట్లుగా కేసీఆర్ రాజకీయం ఉందని ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం రోజు యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కాలు బయట పెట్టకుండా చెట్టుకు హాయిగా కుర్చీ వేసుకొని నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి పైన పడి ఏడుస్తున్నాడన్నారు. ఇక మరి తప్పదా? ఆయనకు ఇప్పుడు అధికారం కావాలి, మీరేమో కుర్చీ గుంజుకుంటుంది. మరి మళ్ళీ ఎట్టబోవాలి కుర్చీ మళ్ళీ ఆయన చేతికి ఎట్టబోవాలి? కుర్చీ వేసుకొని బాయికాడ కుర్చీ వేసుకొని కూర్చుంటే మళ్ళీ పెద్ద కుర్చీ వస్తుందా? రాదుగా. ఆ బుడ్డ కుర్చీలో కూర్చొని పెద్ద కుర్చీకి ఎట్లా కన్ను పెట్టాలి, జనాలను ఎట్లా మభ్య పెట్టాలి, జనాలను ఏ రకంగా బుట్టలో వేసుకోవాలి, జూబ్లీ హిల్స్లో నా పాఠాలు విని ఈ కోడియాగలు ఎట్లా తరివేజ్ చేసి తోలిస్తే మళ్ళీ అధికారం చేతికి వస్తుందో. ఎందుకంటే ఇప్పుడు ఇది ఖచ్చితంగా తీసుకోకపోతే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా గాలి తారుమారయ్యే కోపు ఉంది. కాబట్టి ఈ ప్రభావము రేపు దాని మీద చూపుతుంది. కాబట్టి ఇది మనం ఇప్పుడు బిర్రు చేసుకోవాలని ఆ కోయిలాగా తారాడుతుంది. మరి ఏం చేయంటున్నావు? పెద్ద కుర్చీ కోసం తారాడుతుంది ఆ కోయిలాగా. ఇక దానికంటే ఎక్కువ ఆయన కొడుకు తారాడుతుండు రాములు.
మా బామ్మడికి అవుతుంది, మా మామ పెత్తానం జర దగ్గర పడుతుంది, మా బామ్మడితే నా సీటు గుంజుకపోతట్టుంది, కానీ ఇప్పుడు బావ పడ్డది. కాకపోతే ఇంకా అది బయట పొక్తలేదు, ఇంకా ఇక పొక్తుంది, కొన్నాళ్ళు అయితే పొక్తుంది. దాని టైం రావాలి, ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది. చూద్దాం. మొత్తానికి ఈ కథ నడుస్తున్నది. దారి పత్తి కొనుగోలు ప్రారంభం. ఎక్కడ ఇది? ఆదిలాబాద్. రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రైతులు అధికారులతో కలిసి ప్రారంభించారు. సరే, మంచి సారు, జర రైతులను ఆదుకోరి. ఉత్సాహంగా 5K రన్. తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు. హరితహారానికి మొక్కలు పెంచిన కూలీలకు డబ్బులు ఇవ్వాలి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు CITU వినతి. హరితహారానికి మొక్కలు పెంచిన కూలీలకు డబ్బులు ఇవ్వాలి. ఈ హరితహారం అంతా ఆగమాగం అంగడ అయ్యింది. 1000 కోట్ల పైసలకు ఆనాడు కేసీరావయ్య నేను చేస్తున్నా ఉద్దారకం, నేను చేస్తున్నా నీ హరితహారం అని పచ్చగా తెలంగాణను పసరిల్ల పెడతా అని 1000 కోట్లు ఖర్చు పెట్టి 293 మొక్కలు నాటాలని, 293 కోట్ల మొక్కలు నాటాలని కంకణం కట్టుకొని కాళ్ళ గిరికలు కట్టుకొని ఊరూరు తిరిగి ఆయన ఏదో చేసి ఏదో ఉద్దారకం చేస్తా అంటే ఎక్కడదక్కడ ఎల్లక్క ఇళ్ళకినట్టు పక్కేసుకొని పండుకుంది. ఆడికి నీళ్ళు పోసే దిక్కు లేదు. కొన్ని చెట్లకు దిక్కుమాలిన చెట్టు పెట్టి ఆ చెట్లకు అది పెంచి పోషిస్తలేడు, వాటికి నీళ్ళు పెడతలేడు, వాటికి కాపాడినోళ్ళు లేడు. వాళ్ళు ఏమనంటే కోట్ల కొద్దిగా మొక్కలు పెట్టినాం, అలా పెడితేనే కదా నాడుతున్నాం అంటేనే అందులోకి వెళ్ళి కథ లోపలి కథ. హరితహారం పెద్ద స్కామ్ అది. ఇవాళ కాట ఇప్పుడు నీళ్ళకు పశలు, నీళ్ళు పోసిన వాళ్ళు ఇప్పుడు పశలు అడుగుతున్నారట. జూబ్లీ ఎన్నిక ప్రచారానికి ఎమ్మెల్యే నాయకులు వస్తారు ఇక ఎక్కడెక్కడలో వస్తారు. ఇక ఏది అలా దొరసాని కనపడతలేదుగా. ఇలా ఆమె తల్లి ఆమె పెద్దవా అది కవితమ్మ, ఇప్పుడు ఆమె జనం జాగృతి పెట్టాగా, ఇక ఆమె ఇప్పుడు జాగృతి బాటలో నడుచుకుంటా కవితమ్మ సక్కని తల్లి ఇక ఇప్పుడు అమరవీరుల కుటుంబానికి కాడికి పోయి ఇంట్లో పూజలు చేసుకున్నాక ఏదో నాకు జర గీసినట్టు గీస్తున్నా. బొట్టు కూడా పెడుతుంది మంచిగా, బొట్టు కూడా పెడుతుంది. అయ్యే నేర్పిండి బొట్టు బయట పెట్టాలి బిడ్డ అని, బొట్టు కూడా మంచిగా పెడుతుంది. ఏమో నాకు గీసినట్టు గీసిన. ఈమె పేరు కవిత. అయితే ఇక ఈ తల్లి ఇప్పుడు మా సక్కని తల్లి, మా సక్కని తల్లి ఎందరో ఆడబిడ్డలకు ఈమె స్ఫూర్తి, మందుదంద. అయితే ఇప్పుడు ఈ తల్లి జనం జాగృతి బాట పట్టింది. ఇక బాట పట్టి ఇప్పుడు నిజామాబాద్లో సురువు చేస్తుందట. ఇక తెలంగాణ మొత్తం తిరుగుతుందట. 4 నెలలు ఇదే పైన అట. 4 నెలలు
ఇక ఇదే పని మీద తిరుగుతుందట. ఇప్పుడు ఈమె ఇంతే పూజలు పురస్కారాలు చేసుకొని అమరవీరుల స్తూపం కాడికి పోయి కొబ్బరికాయ కొట్టి వాళ్ళని మంచిగా మనసు నిండా తలుచుకొని పైన కడుతుందట. అమ్మా అమరవీరుల స్తూపానికి కాడికి పోయి వాళ్ళని కొలుసుకొని తలుచుకొని నీ యాత్ర మొదలు పెడదామని చూస్తున్నావు. 1700 మంది అమరవీరులు చచ్చిపోతే అందులో 600 మందికి తోకాసలై 1500 మందికి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తా, ఒక్కొక్కరికి ఇంట్లో ఉద్యోగం ఇస్తా అని ఆనాడు పెడబొబ్బలు పెట్టిండు కవితమ్మ తండ్రి కేసీరావు. అలా 600 మందికి ఇచ్చినట్టు చేసి 600 మందికి ఇచ్చినట్టు చేసి ఇగో 1500కి వెళ్ళి 600 పోతే ఎంత? 1100 మంది. 900 మంది 900 మంది ఈ కుటుంబాలను నువ్వు ఆగం చేసినట్లేగా. అమరవీరుల కుటుంబాలకు ఏం ఫాయిదా చేసిర్రు? ఇలా ఏ ముఖం పెట్టుకొని పోయి ఇలా నువ్వు అమరవీరుల కుటుంబ ఆ స్తూపం కాడు పోయి దండం పెడతావు? వాళ్ళ ఆత్మ శాంతిస్తుందా? పైన ఉన్న ఆత్మ శాంతిస్తుందా? చెప్పు. మీ అయ్య చేసిన ఉద్ధారకము ఇవాళ నేను అమరవీరుల స్తూపం కాడికి పోయి దండం పెట్టుకొని యాత్ర సురువు చేస్తా అని నీ మనసులో ఆలోచన కలిగింది కవితమ్మ. చెయ్యి, ముందుగా ఆ 900 కుటుంబాలకు సాయం చెయ్యి. శభాష్ కవితమ్మ అంటారు. నేను చెప్తా రోజు వార్తని పొద్దుగాల కవితమ్మకు దండం పెట్టాలరా, కవితమ్మ ఇంత మంచి పని చేసిందిరా. ఇవాళ ఈ 900 కుటుంబాల ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు 10 లక్షలు రాలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, భూములు లేవు, జాగాలు లేవు, ఏది లేదు, ఎక్కడ లేదు, చిప్ప ఎనుగులనే ఉంది. వాళ్ళు వలపోసుకుంటా సచివాలయం చుట్టూ, దారి చుట్టూ, మీ అయ్య చుట్టూ. మీ అయ్య మంచి వాళ్ళనే దగ్గరికి రానియాడా. అంతలా గదరాలను తీసుకుపోయి ఎర్రటి ఎండలు నిలబడే కలుద్దామని వస్తే ఎర్రటి ఎండలు నిలబడితే జనం ఆశ్చర్యపోయిర్రు సోషల్ మీడియాలో చూసి. ఇక ఒకనాడు నేను కూడా పోతి అది ఫామ్ హౌస్కు మధ్యన పోతిగా. నేను ఆయన మంచి కోసమే పోయినా. ఈ బీఆర్ఎస్ చల్లకుండా ఈ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే అప్పుడన్నా ఒక రోక్కు వస్తుంది పార్టీ. ఈ బీఆర్ఎస్ ఎప్పుడైతే మార్చినావో దుష్టశక్తులు ఎక్కువైపోయి ఇటు గుంజుతూ ఉన్నాయి. నీకు దైవశక్తుల తోటి నీ పార్టీ నూక్కపోవాలంటే ఈ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే పెద్ద మనిషి అని చెబుదామని పోయినా. వామ్మో నీ దండం పెడితే పోలీసు వాళ్ళు నీ అడుక్కు 60 సార్లు నన్నే కనిపెట్టి ఆఖరికి వస్తారు కల్లా ఓ తీట పంచాది మోపై పంచాది అయింది. ఎందుకు పోనిస్తారు వాళ్ళు? మరి ముసలోడు ఆడికెళ్ళి ఇందాక వచ్చిండు నర్సయ్య తాత షెడ్డో పాటో నీళ్ళు ఇద్దాం బుక్కడి బువ్వ నువ్వు వేస్తే వెయ్యి లేకపోతే లేదు. నాకు వేస్తోళ్ళు ఎంతమంది నా చుట్టాలు కానీ ఊరూరా నా చుట్టాలే. అందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళలే. తమాషగా లోపల కూరగాయల తోటలో తమాషగా ముద్దుగా తిరుగుతుండు. సరే ఇక పోనీ ఆ ముచ్చట. మరి తల్లి ఇవాళ 600 మందికి తోకాసరయ్యి దులుపుకుండు మీ అయ్య. ఇంకా 900 మంది అమరవీరుల కుటుంబాలు. నువ్వు ఇవాళ నేను చేస్తున్న ఉద్ధారకం, నేను మా రామసక్కని కార్యం ముంగటేసుకున్నా అని నువ్వు మరి జాగృతి పేరు మీద జనం బాట అని నువ్వు పైన కడుతున్నావు తల్లి. ముందుగా ఈ అమరవీరుల కుటుంబాలకు సాయం చెయ్యి. ఊకనే పోయి దండం పెట్టి ఫోటో దిగి వీడియో దిగి అమ్మా కవితమ్మ అమరవీరుల స్తూపం కాడికి పోయి దండం పెట్టిందిరు. ఆమె చేయబోయే కార్యానికి ముందుగా అమరవీరులను తలుచుకొని పోయింది అని సోషల్ మీడియాలో, పేపర్లల్లో, ఫోన్లల్లో పెడుతుంది కా తల్లి. చెయ్యి. అయ్య చేసిన వెనకటికి అయ్య అప్పు చేసిపోతే కొడుకులు కట్టేది. ఆయన కడుపులో పుట్టినందుకు చెయ్యవు, మంచి పని చెయ్యి.
ఆయన దుకాణం అయిపోయింది, ఆయన చేయలేదు, ఆయన చేయబుద్ధి కాలేదు, అమరవీరుల గోసపుచ్చుకుంటూ అమరవీరుల శాపం జరిగింది, బైకాడ పండుకుంటుండు మీ అయ్య. మరి ఇప్పుడు నువ్వైనా చేయి, 900 మందికి నువ్వు సాయం చేయి. 10 లక్షల చెక్కు ఇంటికో ఉద్యోగం అని ఆయన మీ అయ్య అన్నాడుగా. మరి ఇవాళ నువ్వు వాళ్ళకు కొంత సాయం చేయాల. వాళ్ళు హ్యాక్ చేస్తారు కదా నిన్ను. కడుపు చల్లకుండా కేసీరావయ్య బిడ్డ కవితమ్మ మమ్మల్ని కనిపెట్టింది, మాకు సాయం చేసింది, ఆ తల్లికి మేము మొక్తాం అని నిన్ను ఆచేస్తారు. వాళ్ళ బొక్క బొందర పెడదాకా నేను గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు చేయి నువ్వు. ఆ పైన ఉన్న అమరవీరుల ఆత్మ శాంతిస్తుంది. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక తెలంగాణ కావాలని వాళ్ళు ప్రాణాలకు ఆశ వదులుకొని ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళ రక్తాన్ని చిందిస్తే మీరు 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళారు. మీరు ఆడిందే ఆట, పాడిందే పాట, మీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన సాగించారు. ఇక లాభం లేదని జనాలు కర్రు కాల్చి ఎర్రగా వాత పెడితే మీ అయ్య పోయి ఇప్పుడు బాయికాడ ఉండు. ముందుగా ఈ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటే కవితమ్మ వార్త నేను రోజు చదువుతా. నువ్వు ఆడికి పోయి దండం పెట్టి నువ్వు ఫోటోలకు పోజులు వీడియోలలో బంధించి ఏదో చేసింది కవితమ్మ, అమరవీరులే తలుచుకుంది, వాళ్ళకి ఏదో ఉద్ధారకం చేసినట్టు. అది కాదు తల్లి, నువ్వు చేయాల్సింది ఈ అమరవీరుల కుటుంబాలకు నువ్వు సాయం చేసి నువ్వు యాత్ర సురువు చెయ్యి. అప్పుడు నువ్వు చేసే కార్యం సఫలమవుతుంది, విజయవంతమవుతుంది, నలుగురు మెచ్చుతారు. ఇప్పుడు ఈ వార్తని రేపు పొద్దుగాల మేము జిల్లా పంపిస్తాం. నువ్వు తిరుగుతుంటున్నావు 4 నెలలు జిల్లా. రేపు ఈ వార్త ఇదే వార్తను చదివిస్తావు. అయ్యా ఇగో కవితమ్మ మీ ఊరికి వస్తుందట, మీ వాడకు వస్తుందట, మీ మండలానికి వస్తుందట. కవితమ్మ వచ్చుకోము అమరవీరుల స్తూపానికి దండం పెట్టుకొని వచ్చింది. అమరవీరులకు ఏం సాయం చేసి వచ్చింది ఆమె? తప్ప అయ్యా ఆనాడు అయ్యా చెయ్యలేదు, ఇప్పుడు బిడ్డ చేసేవని తప్పు కాదు కదా. మీ చేతికి 25 లక్షల గడియారం పెట్టుకుంటే ఏమి లేదు, బయట దేశాలలో బంగ్లాలు సంపాదించుకుంటే ఏమి లేదు, అడుగడుకు ఫామ్ హౌస్లు కట్టుకుంటే ఏమి లేదు, 100 ఎకరాలు భూములు ఉంటే ఏమి లేదు. మరి అవన్నీ ఏడికెళ్ళి వచ్చిందో జనాలకి ఎరక. కానీ ఇవాళ రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం, నా తెలంగాణ జనాలకు అన్యాయం జరుగుతుంది, నా తెలంగాణ జనాల కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నాము అని పోరగాళ్ళు నిలువున అగ్నికి హావుతాయి బూడిదైపోతే ఇవాళ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలంటే మీకు చెయ్యొస్తలేదు. ఏడ ఉంది కరుణ, ఏడ ఉంది జాలి? ఎవరి కోసం మీ రాజకీయాలు? బోరు బచ్చన్నపేట అని మేం చేస్తున్నాం రాజకీయాలు. ఇక ఈమె రేపో మాపో ఇంకో కొత్త పార్టీ పెట్టబోతుందట. ఇప్పుడు జనాలు ఇంటనే ఊరు ఈ వార్త. రేపు ఊర్ల పూట పోతే నిన్ను అడుగుతారో అడుగురో చూడు కవితమ్మ. అమరవీరుల కుటుంబాలు నిలదీసి అడుగుతారు నేను ముందుగాల. ఊరలు కూడా పాపం వస అని వాళ్ళు ఏడుస్తుంటే, ఆనాడు శంకరునితోటి పార్వతమ్మ పంచాయతీ పెట్టుకొని అడివంతా తిరిగి ఏడుస్తుంటే ఏ రకంగా 33 కోట్ల దేవతలు ఆలకించారో ఇలా అమరవీరుల కుటుంబాలు ఇలా ఊర్లే ఏడుస్తుంటే ఆ ఊరోళ్ళందరూ పాపం అయ్యో కొడుక కదరా, బిడ్డ కదరా, నువ్వు చేయబట్టి ఇక నీ కుటుంబం అంతా ఆగమైపోయింది, ఎవడు ఆదుకోడాయే, మాటలే నీటి మూటలు అయిపోయే, అది ఇస్తాం ఇది ఇస్తామని ఆశ పెట్టి ఆఖరికి వస్తారు కల్లా ఈ కుటుంబాన్ని తెర్రు చేసిరి అనేటోళ్ళు ఆ ఊరోళ్ళు ఉన్నారు. నువ్వు ఆ ఊళ్ళో అడుగు పెడితే ఆ ఊరోళ్ళందరూ నీ మీదకి కాకులు పొడిచినట్టు పొడుస్తారు కళ్ళల్లో. నువ్వు ముందుగాల అమరవీరుల కుటుంబాలకు సాయం చేసి నువ్వు నీ యాత్ర
జనం బాట పెట్టినావుగా, జనం బాటో తవ్వో ఏదో పెట్టుకున్నావుగా, అగో అది నువ్వు ముందు అడిగేయి. లేకపోతే అమరవీరుల పాపం తగులుతుంది, నువ్వు చేయబోయే కార్యం కూడా వికారం అయిపోతుంది. ఎందుకంటే పైకెళ్ళి వాళ్ళు చూస్తుర్రు, మా కుటుంబాలకు అన్యాయం చేసింది ఎవరు, నేను తెలంగాణ కోసం చచ్చిపోతే, తెలంగాణ కోసం నా పానం తీసుకుంటే ఇవాళ వచ్చి పద్ధతి పట్టగానే అయిపోయిందా? వాళ్ళ కడుపులు నిండుతున్నాయా? వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా, కడుపు నిండా బువ్వ లేకుండా కన్నీళ్ళనే కడుపు నింపుకొని బతుకుతుర్రు వాళ్ళు. ఒక్కసారి ఆలోచన చేయి కవితమ్మ, నీ మంచికే చెప్తున్నా. ఆ అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నదానివి కావాలి. అమరవీరుల కుటుంబాలను 900 మంది అమరవీరుల కుటుంబాలను నువ్వు ఆదుకుంటే తెలంగాణలో నువ్వే నెంబర్ 1. నర్సే తాత రోజు నీ ఇంటికాడే ఉంటాడు, నీ వార్తే చదువుతాడు. రేపు రాబోయే రోజుల్లో ఇక నువ్వు కూడా ఏదో కొత్త పార్టీ అంటున్నావుగా, కొత్త పార్టీ పెడితే కూడా నీకు బ్రహ్మాండంగా ఉంటుంది, నిన్ను జనాలు ఆదరిస్తారు, అన్ని పార్టీలలో నిన్ను ఆదరిస్తారు. అన్ని పార్టీల్లో ఉన్న అభిమానులు అరే కవితమ్మ మంచి ఓ రామసక్కని కార్యం చేసిందిరా, అమరవీరుల కుటుంబాలు తెలంగాణ కోసం చచ్చిపోయిన కుటుంబాలను, అమరవీరుల కుటుంబాలను ఆదుకుందిరా, అప్పుడు నీ మీద ఉన్న మచ్చ కూడా పోద్ది, శారదా మచ్చ కూడా పోద్ది. తల్లే నువ్వేం చేస్తావో ఏం కాదో ఇగో నేను చెప్పినట్టు విను. ఈ 900 మంది అమరవీరుల కుటుంబాలకు నీ చేతనైన సాయం చెయ్యి. ఏం చేస్తావో నీ చేతనైన సాయం చెయ్యి. అప్పుడు నీకు ఊరూరా హారతి బట్టి, మంగళారతి బట్టి, పూలమాలలేసి స్వాగతం పలుకుతారు. లేకపోతే అడుగున నీకు గండాలే ఎదురవుతాయి. చూడు నా మాట తప్పకుండా చూడు, అడుగున నీకు గండాలే ఎదురవుతాయి. నేను చెప్పినట్టు నువ్వు ఈ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటే నీకు ఎంత రామసక్కదనంగా నీ కార్యం ముంగడబడుతుందో చూడు. ఇక ఇంతకన్నా మంచివాడు చెప్తే లేడు నీకు. అది వెళ్ళాక మనం బస్సు అనుకున్నాం కదా, ఆ బస్సు కథ కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. ఇగోది ఇంకా ఈ కథ, స్లీపర్ బస్సులతో యమ డేంజర్. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో 19 మందిని విగత జీవులుగా చేసిన వేమూరి కావేరీ ట్రావెల్స్ అక్రమ భాగవతం తేటతెల్లమైంది. ఆ సంస్థ నిర్వహించిన ఈ బస్సు సీటింగు క్యారియరే కానీ స్లీపర్ సర్వీసు కాదని తేలింది. వేమూరి కావేరీ ట్రావెల్స్ పేరిట హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో టూరిస్టు పర్మిషన్లతో పర్యాటక ప్రాంతాలకు బస్సులను తిప్పే సంస్థగా నమోదయ్యింది. తెలంగాణకు చెందిన హెబ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ ఈ బస్సును 2018లో కొనుగోలు చేసి 2023 వరకు నిర్వహించింది. ఆ తర్వాత వేమూరి వినోద్ కుమార్ ఈ బస్సును కొనుగోలు చేసి ఎన్ఓసి తీసుకొని కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ డామన్లో తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు. ఇక చూసుకోరి, ఇక్కడే వేమూరి కావేరీ సంస్థ అక్రమానికి తెరలేపింది. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులు కొంత కఠినంగా ఉంటారన్న అంచనాతో డయ్యూ డామన్లో చేశారు. వాస్తవానికి ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది. డయ్యూ డామన్లో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న కావేరీ ట్రావెల్స్ ఒడిశాలోని రాయగడలో ఆల్ట్రేషన్ ఫిట్నెస్ చేయించుకున్నారు. రాయగడ అధికారులు ఆల్ట్రేషన్ ఫిట్నెస్ మంజూరు చేసేటప్పుడు బస్సు సామర్థ్యం, సీటింగ్ వివరాలను స్పష్టంగా పొందుపరిచారు. కేవలం ప్రమాదానికి గురైన బస్సుకు 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. కానీ కావేరీ ట్రావెల్స్ సంస్థ స్లీపర్ క్యారియర్గా మార్చింది.
ఇలా మార్చడం బస్సు సామర్థ్యాన్ని అధిగమించడమే. డయ్యూడామన్లో సీటింగ్ సామర్థ్యం ఉన్న బస్సు రవాణా పన్ను ఒక్క సీటుకు 450 మాత్రమే. అదే స్లీపర్ సీటు అయితే 800 అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఛార్జీలు చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీటుకు 4500 పన్ను చెల్లించాలి. అదే స్లీపర్ సీటుకు అయితే 12,000 చొప్పున ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఇలా ట్యాక్స్లను ఎగవేసేందుకే వేమూరి కావేరీ ట్రావెల్స్ సంస్థ అక్రమ రిజిస్ట్రేషన్ ఆల్టరేషన్ చేయించింది. ఇగో ఇది భాగవతం. వీళ్ళ స్వార్థాలకు వీళ్ళ మోసాలకు ఇగో ఇయ్యాల నిట్ట నిలువున ఇయ్యాల పదుల సంఖ్యలో జనాల ప్రాణాలు గాలిలో కలిసినయి. ఇగో గిసవంచి మోతవరు తయారయ్యారు. అక్రమ మార్గం సంపాదించుకోవడానికి అక్రమ మార్గాలే ఎంచుకుంటుర్రు. చెమట తీసి కష్టపడి ఒళ్ళొంచి పనిచేసి 10వ పరకో సంపాదించుకుంటా అనేటోళ్ళు తక్కువైపోతున్నారు సమాజంలో. ఏమైనా నలిగిపోని బట్టలు వేసుకొని రంగురంగుల బట్టలు వేసుకొని ఒంటి నిండా బంగారు గొలుసులు పెట్టుకొని సంపాదించాలి ఇంకా సంపాదించాలి. అక్రమ తవ్వలో పోవాలి, అక్రమ ఆస్తులు సంపాదించుకోవాలి. ఇదే యావ నడుస్తుంది. మారురా, మీరు ఎంత మెరిసినా మీది ఉట్టితోలే. మళ్ళా కూడా చెప్తున్నా, మీరు ఎంత మెరిసినా మీది ఉట్టితోలే. మీరు ఎంత మురిసినా ఏదో ఓ రోజు మట్టిపాలే. ఎంత మెరిసినా ఉట్టితోలే, ఎంత మురిసినా మట్టిపాలే. కానీ ఈ అక్రమ తవ్వల్లో పోకుర్రా, భూమి మీదకి వచ్చినప్పుడు ఈ సమాజానికి ఏదో ఒకటి ఇచ్చిపోర్రా మాయలు. కానీ ఈ వార్త చూసినా కొంతమందిలోనైనా మార్పు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు. శనార్థి.